హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ శారీ కుచ్చు డిజైన్ కోసం ముందుగా టాజిల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 1 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇచ్చాను. అలాగే 6 కాటన్ థ్రెడ్ తీసుకొని కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి క్లాత్ లాక్ అయితే చేశాను. ఇప్పుడు ఇలాంటి బీడ్స్ అయితే తీసుకున్నాను. ఈ బీడ్స్ నేను 3 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. 3 బీడ్స్ ఈ థ్రెడ్కి స్టిచ్ చేసిన తర్వాత ముందుగా టాజిల్ ప్రిపేర్ చేసాం కదా, అది కూడా దీనికి స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం థ్రెడ్ అనేది దగ్గరగా అనేసి ఈ టాజిల్ని ఆ పైన లాస్ట్ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసామంటే ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ సెకండ్ బీడ్కి కూడా అంతే. ఇలా సెకండ్ బీడ్కి పై వైపు నుంచి స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. పైన బీడ్కి కూడా అంతే. మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి, టర్న్ అవుతుంది. ఇలా థ్రెడ్ అనేది బాగా దగ్గరగా అసలు లూజ్ అనేది లేకోకుండా అడ్జస్ట్ చేసుకొని క్లాత్కి కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేశాను. ఈ విధంగా శారీ టాజిల్స్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి సింగిల్ స్టెప్లో ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇలా 3 బీడ్స్ అనేది ఈ థ్రెడ్కి స్టిచ్ చేసుకొని టాజిల్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ థ్రెడ్ అనేది లూజ్ లేకోకుండా స్టిఫ్గా వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.